హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ఎల్ శ్రీజ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సారీ ఫర్ ద లేట్. అంటే ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది. పూజ ఎలా చేశాను ఆ వీడియో అయితే మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలామంది చూశారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే చూస్తూ ఉండండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండిద్ది. మేము కార్తీక పౌర్ణమి నోంబు మాకు కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తాము మొత్తం ఈ వీడియోలో పూర్ణాలు ఎలా రెడీ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. మేమైతే కార్తీక పౌర్ణమి రోజు మాకు ఇలాగా పూర్ణాలు అయితే చేసుకుంటాము. మీరు ఒకసారి చూడండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే అంటే చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఈ విధంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మాకు కార్తీక పౌర్ణమి నోంబుకి మా ఊరు సైడ్ శ్రీకాకుళం సైడ్ ఏమని పిలుస్తారంటే బూరెల పున్నమే అంటారు. నెక్స్ట్ కార్తీక పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ బూరెల పూర్ణమి అంటే ఏంటి ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము పచ్చ పెసలు అంటారు కదా, అవి అయితే తీసుకున్నాము. 1 kg అయితే పచ్చ పెసలు తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలి, వేపుతూ ఉండాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగే మీరు ట్రై చేయండి, అంటే వేపుతూ ఉండండి. ఫస్ట్ మనం ఆ పెసల్లో రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. తీసేసి మనమైతే ఈ విధంగా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే నేను ఇలాగా వేపుకోవాలండి. పెసలు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనకి సౌండ్ వస్తుంది కదా, ఆ విధంగా అయితే వేయించుకోవాలి. అలాగే నేను 1 kgకి నేను 2 గ్లాసెస్ మినప్పప్పు అండి, తోలు మినప్పప్పు. అది షాప్లో తీసుకున్నది అయితే కాదు, మా ఊర్లో పండించిన మినప్పప్పు అండి. ఆ మినప్పప్పు ఎర్లీ మార్నింగ్ మనం లేసేటప్పుడే నానేసుకుంటామండి, స్నానం చేసిన వెంటనే. ఎందుకంటే దేవుడికి నైవేద్యం కాబట్టి మేము ఎర్లీ మార్నింగే నానేసేస్తే మనం వండేటప్పటికి అది నానిపోయేది బాగా. ఆ విధంగా తోలి మినపప్పు 2 గ్లాసులు వేసుకున్నామండి సోయి కోసం. తర్వాత మేము పెసలు ఏం చేసామంటే బాగా కడిగేసి నీళ్ళలో వేసి బాగా కడిగేసి తర్వాత మనము వాటిని వాటర్లో దేవి, అంటే రాళ్ళు మన్ను అలాంటివి ఏమైనా ఉండకుండా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత ఈ విధంగా వడకట్టేసి మనం ఇడ్లీ పాత్ర లేకపోతే ఇంకేదైనా పెద్ద తపాలా లాంటిది ఏమైనా ఉంటే దాన్ని పొయ్యి మీద పెట్టుకొని మంచినీళ్ళు వేసుకొని ఉంచుకోవాలి, బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత పెసలు బాగా కడిగేసి మనం బాయిల్ అయిన వాటర్లో అయితే పెసలు అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలి. తర్వాత అది ఉడుకుతున్న పక్కన నేను ఇక్కడ ఏం చేశానంటే, మనం ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నాం కదా, బాగా నానిపోయింది. తోలు ఉండేటప్పుడు ఒకలాగా ఉంటుంది, తోలు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. చూడండి, ఆ విధంగా మనమైతే గ్రైండర్ అయితే వేసేసుకున్నాను నేను. గ్రైండర్ వేసేసుకొని పప్పు అయితే మెత్తగా సాఫ్ట్గా అవ్వాలండి. మనం మినప్పప్పు వేసుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఊరు మినప్పప్పు అంటే ఏమంటారు, ఉబ్బిద్ది బాగా, మావు వాడేటప్పుడు బాగా ఉబ్బిద్ది కాబట్టి 2 గ్లాసెస్ అయితే మాకు సరిపోయింది అనుకున్నాను. ఆ తర్వాత మనం పెసల్లో చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా పెసలన్నీ చూసారా, కొంచెం పెసలు అనుకున్నాం కానీ ఎంత పెసలు అయిపోయాయో. తర్వాత ఇది మైదా పిండిలాగా గ్రైండర్లో వేసాం కదా, మైదా పిండిలా నలిగిపోవాలండి పప్పు మొత్తము కూడా. ఈ విధంగా నలిగితే కానీ పూర్ణానికి మనకి సోయికి అయితే వస్తుందండి. అందుకోసం బాగా గ్రైండర్లో వేసి నలగొట్టాలి. తర్వాత బెల్లం చూడండి పొడిచి, ఇది ఊర్లో బెల్లం అండి. ఈ బెల్లం మాకు ఎప్పుడు కూడా మేము ఊరు వెళ్ళేటప్పుడు మా ఊరు నుంచి బెల్లం అయితే తెచ్చుకుంటాం. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా ఊరు బెల్లం అయితే. వంటలకి ఏమైనా స్వీట్లు అలాంటివి రెడీ చేసుకోవాలన్నా మా ఊరు బెల్లమే మేము వాడుకుంటాం. ఇక్కడ బెల్లం అయితే అస్సలు వాడాం, ఎందుకంటే ఇక్కడ ఉప్పు బెల్లం అండి, అంతానా టేస్ట్ కూడా ఉండదు.
ఆ తర్వాత మేము ఈ విధంగా బెల్లం పొడి చేసి పక్కన పెట్టుకొని తర్వాత పెసలు ఏం చేసామంటే వడకట్టాలి. వాటర్లో నుంచి పెసలన్నీ తీసేసి జల్లిట్లో వేసి వడకట్టుకోవాలి. తర్వాత నేను యాలక్కాయలు, ఇలాచి, అలాగే కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. స్మెల్ కోసం వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో కావాలంటే ముందరి కూడా వేసుకోవచ్చు, బాదం కూడా వేసుకోవచ్చు, కానీ మేము అవేమీ వేయం. నేనైతే ఈ విధంగా గ్రైండర్ చేసేసుకున్నాను, మిక్సీ పట్టేసుకుని. పెద్ద మిక్సీ అయిపోయింది, పౌడర్ తక్కువ అయిపోయింది, అందుకోసం అలాగ వచ్చేసింది. తర్వాత పెసలని వడకట్టేసిన తర్వాత ఇలాగా ఒక మంచి క్లాత్ తీసేసుకొని క్లాత్ పైన పెసలన్నీ ఆరబెట్టేసుకోవాలండి. ఫ్యాన్ వేసేసి చల్లారిపోయేంత వరకు మేమైతే మంచి క్లాత్ అయితే ఇలా వేసేసుకున్నాము. తీసేసుకొని ఇంట్లోనే పచ్చేసి ఈ విధంగా పెసలన్నీ వేసేసుకున్నాము. వేసేసుకుని అత్తయ్య బెల్లం అంటే ఎంత సరిపోద్దా, ఎంత ఉండాలి అని చూసి తీస్తుంది. అత్తయ్య నేను వీడియో తీసుకుంటానంటే తీసుకోమ్మా అని చెప్పి అన్నారు. నాకు సపోర్ట్ ఇచ్చారు ఫుల్గా, అందుకే వీడియో అయితే తీసి మీ అందరి ముందుకు తీసుకొచ్చానండి. ఆ తర్వాత బెల్లం పాకంకి అత్తయ్య ఏమైతే బెల్లం పాకం పెట్టారండి. బెల్లం అంతా మనం 1 కేజీ తీసుకున్నాం కదా, 1.5 కేజీ బెల్లం తీసుకున్నామండి. తీసుకొని పాకంకి పెట్టారు, వాటర్ కొంచెం వేసి. అత్తయ్య చూస్తారు మొత్తం. నాకైతే చేస్తాం కానీ ఇలాంటి పూర్ణాలు సరిగ్గా తెలియదు, మనం ట్రై చేయం. తర్వాత ఈ విధంగా అయితే పాకానికి రెడీ చేసుకున్నాము. తర్వాత గ్రైండర్లో ముద్ద అయితే సాఫ్ట్గా అయిపోయింది, స్పంజ్ లాగా. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతే నేను ఒక తపాలాలోకి తీసేసుకున్నానండి. ఒక దాంట్లోకి తీసేసుకుని, ఎందుకంటే పెద్దది తీసుకున్నాను, ఇందులోకి మనం సోయకి కలుపుకోవాలి కాబట్టి నేను కొంచెం పెద్దగా తీసుకున్నాము. సోయకి కలుపుకోవడానికి ఈజీగా మనకు చేయి తిరిగేటట్టు ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? లైక్ చేయండి, స్క్రీన్ డబుల్ టాప్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మాకు ఆ రోజు ఫుల్ పనులే ఉంటాయండి. పొద్దున్న 4:30, 4 o'clock లేచి స్నానం చేసుకొని దీపారాధన పెట్టుకొని తెప్ప వదిలేసి కార్తీక దీపం వదిలేసి అలాగే పనికి వెళ్ళి ఇంట్లో అన్నీ చూసుకొని వంట చేసి పిల్లలు పంపించేసి ఆ తర్వాత 11 గంటలకి ఈ విధంగా మేము స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 o'clock అయిపోయిందండి ఈ కుకింగ్ అయ్యేటప్పటికి. ఆ తర్వాత 5 నుండి పూజకి అంతా రెడీ చేసుకొని నైట్ 9:30 అయిపోయిందండి మళ్ళీ మేము తినేటప్పటికి. ఆ రోజు అసలు ఎక్కడ కూడా మా ఊరు సైడ్ అయితే ఖాళీ అస్సలు ఉండదు. తర్వాత నేను గ్రైండర్లో ముద్ద అయితే ఎత్తేసానండి. ఆ తర్వాత పెసలు ఉన్నాయి కదా, బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఈ విధంగా మిక్సీ జార్లో మొత్తం పెసలు కొంచెం కొంచెం వేసుకొని కచ్చాబిచ్చా నలగొట్టాలండి. మెత్తగా కాదు, అలాగని అంత గరుగ్గా కాదండి, కచ్చాబిచ్చాగా నలగొట్టాలి మొత్తము కూడా. ఆ విధంగా నలిగిన తర్వాత ఒక బౌల్లోకి ఓ బేసనీళ్ళకి వేసుకున్నాను. తర్వాత బెల్లం పాకంకి వచ్చిందా అనేసి వచ్చినా ఇంకా రాలేదు, వస్తేప్పుడు చెప్తాను అని మా అత్తయ్య అన్నారు. కానీ చూడండి ఈ విధంగా బెల్లం పాకం మా అత్తయ్య వేస్తున్నారు. బెల్లం పాకం వస్తే కానీ మనకు పూర్ణం రాదు. పూర్ణం రావాలంటే మంచిగా పాకం రావాలి. అందుకోసమే లేట్ అయినా పర్వాలేదు, పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము అనేసి మేము పాకం వచ్చిందాక చూసాము. పాకం వచ్చేసిన తర్వాత ఈ విధంగా పాకాన్ని నేను కిందకి దించేసానండి. మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పౌడర్ మొత్తం, చూడండి ఈ విధంగా రెండిట్లో వేసేసుకున్నాను. కొంచెం కుక్కర్లో, పెద్ద బౌల్ అయితే ఏం లేదు ఇంట్లో ఉన్నాయి కానీ పైన పెట్టేసాను కాబట్టి చిన్న ఈ 2 బౌల్లో తీసుకున్నాను. వేసి కుక్కర్లో తీసుకొని బెల్లం పాకం అయితే వీటిలో వేసేసుకోవాలండి. ఇలాగ వేసేసుకొని మనం కలుపుతూ ఉండాలి. అలాగని చేయి పెట్టకండి, చేయి పెడితే అస్సలు కాలిపోయేది, వేడిగా పాకం కాబట్టి మనం గరిటతోనే ఫస్ట్ కలుపుతూ ఉండాలి. కొంచెం చల్లారైన తర్వాత చేయి పెట్టి బాగా స్మాష్ చేయాలి. అంటే మనకి పూర్ణం టైప్ వచ్చేంత వరకు. అలాగే మేము ఆ రోజు విరదం ఉంటామండి. పౌర్ణమి రోజు పొద్దున్న కాంచి సాయంత్రం వరకు ఏమి తినము. తర్వాత తినకుండా ఇవన్నీ చేసి తర్వాత పూజకు కూడా రెడీ చేసుకొని పూజ కథ వినేసి తర్వాత భార్యాభర్తలకి నోము తాళ్ళు ఉంటాయండి. నోము తాళ్ళు అయితే కట్టేసుకోవాలి. భర్త భార్యకి కట్టాలి, భార్య భర్తకు కట్టాలి.
కట్టుకొని తర్వాత ఏ బట్టలు అయితే ఆ రోజు మనం పూజలో కూర్చుంటామో అదే బట్టలతో మనం ఆకేసుకొని అన్నం కూడా తినాలి. ఈ విధంగా అయితే మనకి చూడండి, ఈ విధంగా నేను పాకం అంతా వేసేసుకొని కలుపుకున్నాను. తర్వాత మనం ఇలాచీ పౌడర్ ఉంది కదా, ఇలాచీ పౌడర్ కూడా మనం కొంచెం అత్తయ్య ఇందులో కొంచెం వేసేసి మెత్తగా స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా స్మాష్ చేసి ఉండలు అయితే చుట్టుకోవాలి కదా అని చెప్పి తొందరగా అప్పటికే టైం అయిపోతుంది. నేను వచ్చిన కాంచి అదే పనిలో అలా ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు ఎందుకు చూపించాలి అనుకుంటే చాలామందికి తెలియదు కదా కార్తీక పౌర్ణమికి ఏం చేస్తారు అంటే, అలాగని మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు కార్తీక పౌర్ణమికి. నేను ఎందుకు ఇంత పెద్ద పూర్ణాలు చూడుతున్నానో అనుకుంటున్నారా? మాకైతే ఫస్ట్ పూర్ణం అయితే తీసేసుకోవాలి. అంటే మాకు ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు, అత్తయ్య, మామయ్య, నేను, అలాగే మా హస్బెండ్. కాబట్టి 4 నెంబర్స్కి ఒక్కొక్కరికి 10 నెంబర్స్ పూర్ణాలు అయితే తీయాలి. ఒక్కొక్కరికి 10 పూర్ణాలు తీయాలి. అవి కూడా కొంచెం పెద్ద సైజులో ఉండాలి. అలాగని 10 పూర్ణాలు అంటే 40 పూర్ణాలు పక్కగా తీసేసుకోవాలి. అవి మాకు నోము పూర్ణాలు మాకు ఫస్ట్ తీసేసుకున్నాకే తర్వాత అంటే మా నోముకి సరిపోయేటట్టు తీసేసుకుని తర్వాత బయట వాళ్ళకి ఇవ్వడానికి స్వామివారికి కూడా ఇందులోనే తీస్తాము. స్వామివారికి కూడా అంటే ఈ 10 పూర్ణాలు స్వామివారికి పెట్టేసి మా ప్రసాదంగా మేము సేవించాలి. ఇంకెవ్వరికి కూడా ఆ పూర్ణాలు కూడా ఇవ్వకూడదు. అంటే మేమే తినాలి. 1 డే అయినా 2 డేస్ అయినా 3 డేస్ అయినా మేమే తినాలి. కానీ అదే ఏమంటారు, స్మెల్ వస్తాయా అలా అనుకుంటారు ఏమో, కానీ ఈ పూర్ణాలు అసలు స్మెల్ రావు, ఏం రావు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈరోజు చేసిన అంటే 2 డేస్ వరకు ఈ పూర్ణాలు బాగుంటాయి. సెకండ్ డే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బాగానే ఉంటాయి. లేకపోతే మనం ఆయిల్లో మళ్ళీ రిటర్న్ ఫ్రై చేసినా వేయించినా సూపర్గా ఉంటాయి పూర్ణాలు. కానీ ఆ 9 పూర్ణాలు 9 పూర్ణాలు మనిషికి 9 తినాలి. అవి ఎట్టు పరిస్థితుల్లో భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరో ఒకరైనా తినాలి. నేను తక్కువే తింటాను కదా, ఆయనే తిన్నారు చాలా వరకు. ఆ తర్వాత మేము సోయికైతే ఈ విధంగా మనం పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిలో అయితే అంటే ఉలుందు ముద్ద తీసుకున్నాం కదా, అందులో అయితే మనం వరిపిండి వేసుకొని ఇలాగ కలుపుకోవాలి. బెల్లం పాకం, వరిపిండి, ఇలాచీ పౌడర్ 3 వేసుకొని బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కట్టకుండా కలుపుకోవాలి. ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే వరిపిండిని ఒక గిన్నెలో వేసుకొని చపాతీ ముద్దలా కలిపేసి మనం ఉలుంది ముద్ద ఉంది కదా, అదే మినప్పప్పు ముద్దలోని వేసేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత బెల్లం పాకం అందులో వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఉండలు అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలి. మాకు పూర్ణంకి అదే నోముకి సరిపోయినంత పూర్ణాలన్నీ పక్కకు తీసేసాము. తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇవ్వడానికైతే మిగతా పూర్ణాలు రౌండ్గా చేశాను. అవి చిన్నగా చేయాలి, కొంచెం పెద్దగా చేయాలి. ఆ తర్వాత నేను చూడండి పూర్ణాలు వేయడానికి సిద్ధపడిపోయానండి. ఆ రోజు అయితే నేను వేస్తాను బప్ప అంటే ఏయమ్మా అని చెప్పి అంటే నేనే వేసానండి పూర్ణాలు. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, నేనే వేస్తున్నాను. ఈ విధంగా అయితే పూర్ణాలు మనం కలిపేసుకొని ఉండలన్నీ సోయిలోకి వేసేసుకోవాలి. మనం చుట్టిన ఉండలన్నీ ఈ విధంగా సోయిలోకి వేసేసుకొని ఒక్కొక్కటి పూర్ణము తీసేసి మనమైతే ఆయిల్లో హీట్ ఎక్కించి ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా హీట్ అయిపోతే ఇందులో వేసేసుకుంటే పూర్ణం రెడీ. టేస్టీగా బాగుంటుంది పూర్ణం. కానీ మేము ఇందులో వేసేటప్పుడు ఉప్పు చూడడం, స్వీట్ చూడడం ఏమీ చూడకూడదు. అలాగే మేమైతే పూర్ణాలు రెడీ చేస్తాము. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా పూర్ణాలు. ఈ విధంగా మనం జల్లిట్లో వేసుకొని వడకట్టేసి ఆయిల్ అంతా కిందకి అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి పూర్ణాలన్నీ కూడా. ఆ తర్వాత సెకండ్ మళ్ళీ ఆయిల్ నేనే వేసాను, అంటే మొత్తం నేనే వేసాను. ఫస్ట్ అత్తయ్య ఒక్కసారి వేశారు. అందరిని దేవుని తలుచుకొని అత్తయ్య వేస్తారు, ఎందుకంటే పూర్ణాలు బాగా రావాలని. నెక్స్ట్ అనుకుంటారు ఎందుకు రావు అని, కానీ చిల్లి పడిపోయిద్ది ఒక్కొక్కసారి, ఎవరైనా వచ్చినా చిల్లి పడిపోయిద్ది అని అంటారు పెద్దలు. అందుకోసం బాగా రావాలి అని అంటారు పూర్ణం. ఈ విధంగా పూర్ణాలన్నీ రెడీ అయిపోయాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఎందుకంటే మేము ఎప్పుడు పూర్ణాలు చేసినా సరే
ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాలేదు. దేవుడి దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల మా పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయి. తర్వాత నేను వేయడానికి సిద్ధపడిపోయాను. చూసారా ఇప్పుడు నా ఫేస్ ఎలాగుందో. పొద్దున్న కాంచి సాయంత్రం వరకు మనం చేసిన పనంతా ఇదేనండి. ఆ రోజు వరకు అయితే ఈ విధంగా అయితే ఆయిల్లో చూడండి ఫ్రై చేస్తూ ఉన్నాను. అనిపిస్తుంది మనకి ఏంటి అంటాం, కానీ చేయాల్సిన అవకాశం ఉన్నప్పుడు చేయాలండి. ఏవైనా నోములు పున్నాలు అలాగే దేవుడికి పెట్టుకోవడం, అదే దండం పెట్టుకోవడం అలాంటివన్నీ కూడా చేయకూడదు అయితే చేయకూడదు. నేనైతే పొద్దున్న కాంచి సాయంత్రం వరకు ఇలాగే ఉన్నానండి, పిచ్చిదానిలాగా ఉన్నాను ఆ రోజైతే. తర్వాత సాయంత్రానికి మళ్ళీ పూజ అంతా రెడీ చేసామండి. 365 ఒత్తులు, 365 ఒత్తులు, అలాగే దీపారాధనకి కావాల్సినవి, అలాగే ఈ పూర్ణాలు, నెక్స్ట్ బొందులు అంటే ఏంటి అనుకుంటున్నారా? నోముతాళ్ళు అండి. నోముతాళ్ళు అన్నీ కూడా పూజకైతే రెడీగా సిద్ధం చేసామండి. పూర్ణాలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. మళ్ళీ లైట్ గోల్డెన్ కలర్లో ఈ విధంగా ఫ్రై చేసుకొని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పూర్ణాలు కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రోజు అయితే మేము రైస్ కుకింగ్ చేసా, పప్పు, అలాగే క్యారెట్ ఫ్రై, అలాగే పరమన్నం, అలాగే అప్పడాలు, పెరుగు ఇలాగా రెడీ చేసుకున్నాము. అంటే వెంటనే అప్పుడే రెడీ చేసుకుని కథ విని వచ్చేసరికి 9:30 అయిపోయేది కాబట్టి అప్పుడేం వంట చేస్తామని ముందే రెడీ చేసేసుకుంటాం. ఉప్పు వేసినా వేయకపోయినా ఎలాగో ఒకలాగా. ఆ తర్వాత వచ్చి తింటాము. తర్వాత ఇదిగోండి మాకు నోము పూర్ణాలు ఎన్నని మా అత్తయ్య అన్నీ తీస్తుంది. మా నోము పూర్ణాలు మొత్తం ఇందులోకి ఒక గిన్నెలోకి 6 క్యారేజ్ అలాంటి దాంట్లో ఈ బాక్స్లోకి అయితే మా అత్తయ్య 40 పూర్ణాలు అయితే తీసేసిందండి ఆ విధంగా. తర్వాత మిగతా పూర్ణాలు ఈ విధంగా అన్ని పూర్ణాలు మాకు 40 పూర్ణాలు మొత్తం అయ్యాయి. స్వామివారి దగ్గరికి పెట్టేసి మేమైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం. ఆల్రెడీ పూజ వీడియో మీకు అప్లోడ్ చేశాను కదా, మీరు అందరూ చూసే ఉంటారు. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అందరం కూడా మంచిగా లైవ్ కూడా చూశారు చాలా వరకు. మా పూజా విధానం మొత్తం కూడా అర్ధనారీశ్వర స్వామి పటం పెట్టుకొని, అలాగే వరి దుబ్బు అంటారు కదా, వ్యవసాయం చేస్తారు కదా నారు, ఆ వ్యవసాయం చేసిన దుబ్బు తెచ్చి అక్కడ పెట్టి గౌరమ్మకి పూజించాలి. తర్వాత సన్ని పెళ్ళి టైంలో సన్ని ఉంటుంది కదా, ఆ సన్ని కళ్ళు అయితే ఇక్కడ పెట్టుకొని ఆ సన్నికళ్ళ మీద పటం పెట్టేసుకొని తర్వాత గౌర దిబ్బు పెట్టుకొని పూజ అయితే మనం చేసుకోవాలి. పసుపు కుంకుమ అన్నీ కూడా. ఆ తర్వాత పూజ అయిపోయిన